మంగళవారం టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సామాజిక కవి సమ్మేళనంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావా రవిలు పాల్గొని మాట్లాడారు. మంగళవారం టీఎస్ యూటీఎఫ్ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సామాజిక కవి సమ్మేళనంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో పాటు టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగయ్య, చావా రవిలు పాల్గొని మాట్లాడుతూ కవులు ఎప్పుడు కూడా ప్రజల పక్షమే ఉండాలని, ప్రజల సమస్యలను ప్రభుత్వాల వద్దకు ప్రజాక్షేత్రంలో ప్రస్తావించాలని కవులను కోరారు. ఈ సందర్భంగా కవులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరొక వక్త టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ కుక్కపిల్ల, సబ్బుబిల్ల, అగ్గిపుల్ల కాదేది కవిత్వానికి అనహారమని శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు. కావున కవులు ప్రజల సమస్యలు ఏదైనా సరే కవిత్వాన్ని రాస్తూ అది ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కృష్ణ కౌండిన్య, మూనాసు వెంకన్న, బైరెడ్డి కృష్ణారెడ్డి, వల్లాల పరంధాములు, బోధనపు నర్సిరెడ్డి, పెరుమల్ల ఆనంద్, కత్తుల శంకరయ్య, పద్మజ, భద్రయ్య, హరీందర్, బండారు వెంకట్, సాగర్ల సత్తయ్య, గేర నరసింహ, కవిత, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, పెరుమల్ల వెంకటేశం, రాజశేఖర్ రెడ్డి, నలపరాజు వెంకన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.